అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మంచో చెడో ప్రజలకి అధికారం ఇచ్చారు. కానీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా కళ్ళు నెత్తికెక్కి ఈరోజు అధికార మదంతో ఈ కూటమిలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలతో, మోసపూరిత రాజకీయాలతో, దౌర్జన్యాలతో, తప్పుడు కేసులతో ఈ 15 నెలల పరిపాలన మనం చూసాం. నిన్న అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో, అహంభావంతో హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ గారు నిన్న ఏ విధంగా మాట్లాడారో చూసాం. ముఖ్యంగా అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైంది. రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ప్రకారం అందులో చట్టాలు, శాసనాలు చేసుకుని ప్రజలు మేలు చేయడం కోసం అసెంబ్లీ నిర్వహించడం జరుగుతుంది. అందులో వీధి రౌడీల గుండీలు ఇప్పుకుని, నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని, 2 చేతులు జేబులో పెట్టుకుని ఎన్టీ రామారావు గారిని ఆయన పరువు తీసే విధంగా నిన్న చిరంజీవి గారిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాలకృష్ణ ఏం మాట్లాడారో మనం చూసాం. ముఖ్యంగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మాజీ శాసనసభ్యులు అయినటువంటి చిరంజీవి గారిని ఆడెంత, ఈడెంత, వాడు, వీడు అని సంబోధించడం బాలకృష్ణలో ఉన్న అహంకారానికి, అహంభావానికి, మదానికి మచ్చుతొనక. అంతేకాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం బాలకృష్ణ యొక్క మానసిక స్థితి, మానసిక అస్థిరత్వానికి, గతంలో అతని ఇంట్లో కాల్పుల సంఘటన జరిగినప్పుడు డాక్టర్లు అతనికి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మానసిక రుగ్మతలు ఉన్నాయి, మానసికంగా ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడని కూడా ఇవ్వడం జరిగింది. అంటే తెలిసి బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మానసిక స్థితికి ఎలా ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా మానసిక అస్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా, యాక్టర్లుగా అవార్డులు పొందుతూ, డబ్బులతో తెచ్చుకున్న అవార్డులు పొందుతూ ఇలా ఉంటాన్ని మన దురదృష్టకరం. ఏది ఏమైనా నిన్న శాసనసభలో జరిగిన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అంతేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి గారికి కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్న స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించాల్సింది పోయి, రికార్డుల నుంచి తొలగించాల్సింది పోయి, బాలకృష్ణ మాట్లాడగానే వెరీ గుడ్ అని సంబోధిస్తడం ఆయన యొక్క స్థితికి కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే అహంకారంతో, అహంభావంతో ఉన్నారు. అధికారం అన్ని వేళలా అందరి చేతుల్లో ఉండదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో కాకుండా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అధికారాన్ని ఉపయోగించండి. అంతే తప్ప ఇలాగా వ్యంగ్యంగా లేదా అధికారం ఉంది కదా అని ఏదో అహంభావంతో, బలుపుతో వ్యవహరిస్తే రేపొద్దున్న ప్రజలు బట్టలు ఓడదీసి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతారు. కాబట్టి ఎప్పటికైనా మీరు ప్రజాప్రతినిధులుగా గౌరవప్రదంగా మసులుకోవాలి. అదేవిధంగా బేషరతుగా చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాలని బాలకృష్ణని డిమాండ్ చేస్తున్నాం.